నమస్కారం. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో ఒక చర్చ చూస్తున్నాం. ఏంటంటే మనుస్మృతి కంటే రాజ్యాంగం గొప్పది. నాకు తెలిసి మరి మనుస్మృతి ఎందరు చదివారో దాంట్లో ఏమి ఉందో చాలామందికి తెలియదు. అసలు ఒరిజినల్ మనుస్మృతి అనేది మనకు అందుబాటులో ఉన్నట్టయితే నాకు గుర్తులేదు. ఎందుకంటే వచ్చినటువంటి బ్రిటిష్ అధికారులు దాన్ని మార్చి దాని స్వరూపాన్నే సర్వనాశనం చేసేశారు. ఇది ఒక అంశం. రెండో అంశం, ఎప్పుడైతే ఈ దేశం మీద మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర చేశాడు 712లో, అప్పటి నుంచి ఈ దేశం మీద ముస్లింల యొక్క ఆధిపత్యం, తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వారి క్రైస్తవ మిషనరీల యొక్క ఆధిపత్యం చెలాయించబడ్డది. అంటే దాదాపు ఒక 1000-1200 సంవత్సరాలు మనం విదేశీ పాలనలోనే మగ్గిపోయినాం. అలాంటప్పుడు మనుస్మృతి ఎక్కడ పాటించబడ్డది? ఏ హిందూ రాజు మనుస్మృతిని అనుసరించి పరిపాలన చేశాడు? లేదు కదా. కానీ అంటే ఇది కొందరికి తప్పు అనిపించవచ్చు, లేదా నన్ను తప్పు పట్టే అవకాశం ఉన్నప్పటికీ భావ ప్రకటన స్వేచ్ఛ కింద నేను మాట్లాడుతున్నాను. ఎన్నో విభేదాలు సృష్టించింది అనుకునేటువంటి మనుస్మృతి కంటే ఎక్కువ విభేదాలు సృష్టించింది భారత రాజ్యాంగం. ఎలా అంటే కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, భాషను బట్టి అనేక రకాల విభజన చేసింది భారత రాజ్యాంగం. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మనుస్మృతి గొప్పదా, రాజ్యాంగం గొప్పదా? మనుస్మృతి ఏం చెప్పింది? యద్భావం తద్భవతి. ఏ విధంగా మన కర్మ ఉంటుందో దానికి అనుకూలమైన ఫలితం వస్తుందని చెప్పింది. కానీ మరి భారత రాజ్యాంగం 100కు 90 మార్కులు వచ్చినోడు నిరుద్యోగి అవుతాడు, 100కు 20 మార్కులు రానోడు కూడా ఉద్యోగి అవుతాడు. ఇక్కడ శ్రమకి, మేధస్సుకి విలువనిచ్చిందా? అలాగే ఒక తరం నుంచి 2వ తరం, 3వ తరం కూడా ప్రజాప్రతినిధులుగా ఎంపిక అవుతున్నారు ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని. ఇది సమానత్వమా? నేనేమంటానంటే, నిజంగా నిమ్న జాతులకి కనుక అవకాశాలు ఇవ్వాలి అనుకుంటే అందులో ఉన్నటువంటి ఆర్థిక ప్రాతిపదిక మీద ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి. మరో విషయం, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక వాదము, మైనారిటీ, రిజర్వేషన్, ఈ మూడింటిని ఎప్పుడైతే తీసేస్తామో దేశం ముందుకు వెళుతుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు విమర్శలే చేస్తారో, ప్రశంసలే కురిపిస్తారో, అది మీ ఇష్టం, మీకున్నటువంటి అవకాశం. కానీ నేను మాత్రం దీనికి కట్టుబడి ఉన్నాను. నా ఈ వాదన మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్, జై భారత్.